ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 17వ తేదీ నుండి మార్చి నెల 23వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి, బుధ, రాహుగ్రహాలు, మేషరాశిలో గురుగ్రహం, మిథున రాశిలో చంద్రగ్రహం, అలాగే కన్యారాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో కుజ, శుక్ర, శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారముని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాశిలో చంద్రగ్రహం, అలాగే 4వ స్థానంలో కేతుగ్రహం, 9వ స్థానంలో శుక్ర, కుజ, శని గ్రహాలు, 10వ స్థానంలో రవి, బుధ, రాహుగ్రహాలు, 11వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ మిథున రాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలే కనపడుతున్నాయి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, ఈ గ్రహాలన్నీ కూడా అంటే 8 నుంచి 9కి, 9 నుంచి 10కి అలా ముందుకు జరుగుతూ రాశి వైపు వస్తున్నాయి. అయితే అది క్రమక్రమంగా రాశి వైపుగా వచ్చి రాశిని దాటడం అనేది జరుగుతుంది. కాబట్టి అలా జరగడానికి అంటే మధ్యస్థమైన ఫలితాల నుంచి ఉన్నతమైన ఫలితాలకి, ఉన్నతమైన ఫలితాల నుంచి సాధారణ ఫలితాలకి అలా జరుగుతూ మార్పులు చేసుకుంటూనే వస్తాయి. కాబట్టి ఈ వారం మధ్యస్థంగానే ఉందని గుర్తుంచుకోవాలి. అంటే ఇంకా మంచి శుభ లక్షణాలు అనేవి అత్యధికంగా వచ్చే రోజులు కూడా ముందర ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని అనుసరించి ఈ మిథున రాశి వాళ్ళు సరైన ఆలోచనలన్నీ సకాలంలో తీసుకున్నప్పటికీ అమలు చేయడంలోనే కొంత జాప్యం జరుగుతుందని తెలుస్తుంది. అలాగే ప్రతి నిమిషం, ప్రతి ఆలోచన కూడా మనం చేసింది సరైనదని నిర్ధారణ చేసుకోవద్దు. అయితే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి మన ఆలోచనకు అనుకూలమైన పరిస్థితులు లేవు. రాశి అధిపతి వెళ్ళి శత్రుగ్రహాలతో ఉన్నారు, నీచలో ఉన్నారు. కొంత మిశ్రమమైన ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి సరైన సమయంలో ఆలోచన తీరు అనుకూలత లేకపోవచ్చు. అయినప్పటికీ కూడా కొంత మధ్యస్థంగా ఉంటుందని గమనించవచ్చు. అలాగే ధన యోగాదులన్నీ కూడా కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి ఎక్కడో చోట ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూపిస్తోంది. కాబట్టి ఆర్థికంగా కొంత సరైన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరగదు. కొంచెం ఈ వారంలో అప్ అండ్ డౌన్స్ అయ్యే అవకాశం ఉన్నది. ఆర్థిక పరిస్థితి అంత సజావుగా అయితే లేదు. మనకు రావాల్సిన సొమ్ము సకాలంలో అందకపోవడం, అలాగే ఏదో ఒక రకమైన కారణం చూపించి మనకు రావాల్సిన ధనాన్ని పూర్తిగా ఇవ్వలేకపోతుంటారు. అలాగే అది ఆలోచన చేసుకోవాలి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణమైన ఫలితాలే ఉన్నాయి. ఏదైనా కొంత అనుకూలత తక్కువగా ఉందని తెలుసుకోవాలి. అవసరానికి తగినట్టుగా మాట్లాడటం జరుగుతుంది. తగినంత విధానంలో అనుకూలత ఉన్నప్పటికీ పూర్తిగా గతంలో ఉండేంత అభిమానపూర్వకంగా ఉండకపోవచ్చు. అది గమనించాలి. అలాగే గృహ, వాహన యోగాదులన్నీ కూడా కొంత అనుకూలత ఉన్నట్లు కనబడుతోంది. కానీ పూర్తి అనుకూలత కాదు. కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకైతే ఇది సరైన సమయం కాదని చెప్పుకోవాలి. అయితే ఆల్రెడీ ఈ విషయాల్లో ముందుకు వెళ్ళిన వాళ్ళకి అనుకూలత క్రమంగా ఉపయోగపడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఆలోచన చేయండి. అలాగే విద్యా సంబంధించిన విషయాల్లో
అనుకూలత సాధారణంగా ఉంటుంది, పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు విద్యార్థులకైనా. అలాగే కొత్త కోర్సులు నేర్చుకునేవాళ్ళు, కొత్త వ్యవహారాలు నేర్చుకునేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా అనుకూలత కుదురుతుంది, కోర్సులు పూర్తి చేయగలుగుతారు. అలాగే విద్యార్థులు విద్యా లక్షణాలని పూర్తి చేయగలుగుతారు, బాగానే ఉన్నట్లుగానే తెలుస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం స్వల్పమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ దాన్ని మించి ఏదో ప్రయత్నం, ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో, ఏదన్నా పెద్దది అవుతుందేమో అని భయపడాల్సిన పని అయితే ఉండదు. సాధారణంగా ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చిపోతుంటాయి. ఆర్థికపరమైన ఒత్తిడి కొంత పెరుగుతుంది. మిత్రులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కొన్ని సార్లు శృతి మించే అవకాశం కూడా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. బంధుమిత్రుల అందరితోటి అనుకూలత ఉండదు. అయినప్పటికీ కూడా దీనిలో కొన్ని నక్షత్రాల వాళ్ళకి, అంటే మృగశిర, పునర్వసు మొదలైన నక్షత్రాల వాళ్ళకి స్వల్పంగా ఉంటుంది. మృగశిర, పునర్వసు నక్షత్రాల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మిత్రులతోటి భేదాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం ఆలోచన చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని అర్థం. అలాగే భార్యాభర్తల మధ్య కూడా సాధారణమైన అనుకూలత ఉన్నది. అటువంటి చోట గురువు గారి దృష్టి ఒకటి, అలాగే చంద్రగ్రహ దృష్టి ఒకటి కనపడుతుంది. అది కొంత అనుకూలతని పెంచే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మధ్యస్థంగానే ఉందని అర్థం చేసుకోవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో పెట్టుబడులు పెట్టడం, అదంతా కూడా ఎప్పుడో పెట్టిన పెట్టుబడుల గురించి ఇప్పుడు దానికి సంతోషపడవలసిన పరిస్థితి ఉంటుంది. అది అంటే పెట్టుబడుల విలువలు పెరుగుతాయి, అనుకూలత పెరుగుతుంది. అలాగే భాగ్యస్థితి అనుకూలంగా ఉంది. భాగ్యపరంగా అంటే ఆర్థికపరమైన విషయాల్లో కానీ, గౌరవ మర్యాదల విషయాల్లో కానీ కొంత కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉన్నది. రాజకీయ రంగమైన పరిస్థితుల్లో ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది కొంచెం అనుకూలంగానే కనబడుతుంది. అయితే కొంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటే కుదురుతుంది. రాజకీయపరమైన విషయాల్లోనే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేయాలి. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, ఉద్యోగ సంబంధించిన ఆలోచనలు చేసే వాళ్ళకి, వ్యాపార ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలత బాగానే ఉంది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత మాట పడవలసిన పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది. చాలా జాగ్రత్తగానే ఉండాలి. మాటకు మాట సమాధానం చెప్పడం నిర్లక్ష్యం చూపిస్తారేమో అనిపిస్తుంది. అటువంటి సంబంధంగానే ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ వారం రోజులు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే పరిస్థితిని తెచ్చుకోవద్దు. అంటే దాని అర్థం ఆఫీసులో ఏదో ఒక రకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాల్ని ఆర్గ్యుమెంట్ ప్రకారం పెద్దది చేసుకోకుండా ఉండాలి. అలాగే ఆ సమయంలో మనకున్న ఈగో ప్రాబ్లమ్స్ని బయట పెట్టుకొని దాన్ని పెంచి ఇబ్బందులు పడవద్దు. గతంలో మనం చేసిన పనులకి వాటికి బాగానే గుర్తింపు వస్తుంది, కానీ ఇప్పుడు చేసే పనులకి గుర్తింపు రాదు. ఇప్పుడు చేసే పనులలో వంకలు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. కొంచెం దాన్ని వెతికి చూసేవాళ్ళు కూడా కనిపిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి. అయితే మన మీద ఒక అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు, ఏం చేస్తున్నారు అనేది గమనించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా అప్రమత్తంగానే ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే ఈ వారంలో ఉద్యోగ భద్రత కొంత ఇబ్బందికరంగా ఉందని తెలుసుకొని జాగ్రత్తగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చిన్న చిన్న విషయాల్ని పెంచి పెద్దది చేసుకోకుండా ఉండాలని అర్థం. అలాగే అన్ని రకాల విషయాల్లో సాధారణమైన లాభసాటిగానే ఉన్నాయి. ఆర్థికపరమైన ఖర్చులు, వ్యవహారాదులు అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. పెద్దగా ఇబ్బంది పడాలన్న పరిస్థితి అయితే ఉండదు. అయితే ఖర్చులు కొంచెం పెరుగుతాయి, అదొకటి అర్థమవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన
బంధువులు కానీ మిత్రులు కానీ మొదలైన వారిలో బాగా ముఖ్యమైన వాళ్ళ ద్వారా మోసపోవటం, ఇబ్బంది పడటం అనేది జరిగే అవకాశం కొంత కనపడుతోంది. ఇలాంటి లక్షణాలు ఏవైనా ఉంటే ఈ వారంలో కొంత బయటపడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచించటం జరుగుతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మిథున రాశి వాళ్ళు ఈశ్వరుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.